రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుల జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన గొప్ప యోధుడు, పేదల పక్షపాతి, బహుజనుల బంధువుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పండుగ సాయన్న విగ్రహాలను ప్రతి జిల్లాలో ప్రతిష్ఠించాలని కోరారు ముదిరాజు జనసేన రాష్ట్ర కమిటీ నాయకులు. నేడు పండుగ సాయన్న ముదిరాజు జయంతి సందర్భంగా వరంగల్లో ముదిరాజు జనసేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు జనసేన రాష్ట్ర అధ్యక్షులు కూతురు రాజు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముదిరాజ్ జనసేన ముఖ్య ఉద్దేశం కూడా రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల్లో ఉన్న ముదిరాజులకు రాజకీయంగా సమాన న్యాయం కల్పించాలి. మాకు రాజ్యాధికారమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైతే ముదిరాజ్ జనసేన స్థాపించబడిందో నిజంగా చెప్పాలంటే ఇది ఒక యానివర్సరీనే, సంవత్సరం అవుతుంది. ఈ యానివర్సరీలో మా పండుగ సాయన్న జయంతి రోజున మేము మరొకసారి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, గవర్నమెంట్ ఏదైతే ముదిరాజులకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు 100% అమలు చేయాలి. ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది. ముదిరాజులకు బీసీడీ నుంచి ఏకు మార్చడం అది లేదు. ఆ కార్పొరేషన్లో నిధులు లేవు. ఆ మత్స్యశాఖలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. వాటి మీద సరైన చర్యలు లేవు. వీటన్నిటిపైన ఇప్పుడు మేము ఈరోజు చెప్తున్నాం, ఈ 2-3 నెలల్లోనే ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్చకపోతే హైదరాబాద్ను అష్ట దిగ్బంధనం చేస్తాం. మేము ముదిరాజు జనసేన ఆధ్వర్యంలో వివిధ ముదిరాజు కుల సంఘాలను కలుపుకొని అష్ట దిగ్బంధనం ముదిరాజు మిలియన్ మార్చిని మేము ప్రకటిస్తాం త్వరలోనే. ఇది జనసేన ముదిరాజు జనసేన యొక్క మేము చెప్పే ఒక ఇది సలహా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు ఇచ్చిన హామీలను మీరు తొందరగా నెరవేర్చాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ముదిరాజుల ఓట్లు వేసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మీ నియోజకవర్గంలో ముదిరాజులు వేస్తారని గెలిచింది.